మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని 2005లో అప్పటి యూపీఏ గవర్నమెంట్ 100 రోజుల పని లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల కోసం తయారు చేసినటువంటి చట్టం ఇది. విపత్కర పరిస్థితిలో గ్రామీణ భారతం కడుపు నింపిన పథకంగా నరేగాగా పేరొందింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఎందుకు చట్టంలో సవరణ చేయాల్సి వచ్చింది? ఎంపీసీఈ, నాబార్డ్, ఆర్ఈఎస్ఎస్ వంటి సర్వేల ప్రకారం దేశంలో వినియోగము, ఆదాయము, ఆర్థిక వనరుల లభ్యత పెరుగుతున్నాయి. ఈ సర్వేల ప్రకారం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన ఈ 2 దశాబ్దాల్లో పేదరికము 25.7% నుంచి 4.86%కి పడిపోయాయని గణాంకాలు చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక రక్షణ, మెరుగైన అనుసంధానత, డిజిటల్ వనరుల అందుబాటు, విభిన్న జీవనోపాధుల కల్పనకు ఈ పాత చట్టం సరిపోదని ఇప్పుడు ప్రభుత్వం వాదన. ఇటీవలే ఈ పథకాన్ని పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్ యోజన కిందగా మార్చి పని దినాలు 100 రోజుల నుండి 125 రోజులకు పెంపు చేయటం, అంతేకాకుండా ఒకరోజు కనీస వేతనాన్ని 240 రూపాయలకి పెంచడం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు పేరుతో పాటు చట్ట సవరణ చేయటం చాలా మందికి ఆశ్చర్యంతో పాటు అనుమానాలు కూడా రేకెత్తించింది. ఇటీవల ఉపాధి హామీ పథకానికి సంబంధించి 23 రాష్ట్రాల్లో సోషల్ ఆడిట్ జరిపితే జరిగిన పనికి అయిన వ్యయానికి పొంతం లేకుండా ఉంది. ముఖ్యంగా యంత్రాలతో పనిచేయించినట్లు, నేషనల్ మొబైల్ మానిటరింగ్ అటెండెన్స్ సిస్టమ్ని చాలా పెద్ద మొత్తంలో బైపాస్ చేసినట్లు ఆధారాలతో సహా లభ్యమైంది. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్టు తేలింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జలాధారిత పనులకు, రోడ్లు వేయడానికి, గిడ్డంగులు నిర్మించడానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కలిగి వలసల్ని అరికట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఏఐతో మోసాలను గుర్తించి కొత్త చట్టంలో అడ్డుకట్ట వేయవచ్చునని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యలో ఒక సమన్వయ కమిటీని నియమించి తద్వారా పనులను సక్రమంగా జరిపించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే గతంలో కేవలం 10% వాటాను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి. కానీ ఇప్పుడు 40% భరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందా అనేది కీలక సందేహం. దీనివలన ఈ కార్యక్రమం ఎంత సజావుగా జరుగుతుందో భవిష్యత్తులో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కొత్త బిల్లులో ఈ పథకం మీద కేంద్ర ప్రభుత్వ నియంత్రణతో పాటు ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు సమకూర్చుకోవాలనే విషయం కూడా దఖలుపరుచుకోవడం జరిగింది.